ఇదేదో పెద్ద ఏది యుద్ధం చేయించినట్ట. ఎప్పుడు యుద్ధం చేయిస్తుంది? నువ్వు బంగారు తెలంగాణ తెచ్చి నువ్వు ఎన్నికలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తే 2019లో గెలిచిన రోజు నిజంగానే నీ బంగారు తెలంగాణకు ప్రజలు ఓట్లేసినారు అనుకుంటారు తప్పితే మున్సిపల్ ఇన్నాడు లేకుంటే ఏది మన కౌన్సిల్ ఎన్నికలు అన్నిట్లో కూడా ఈ ఏది హార్స్ రైడింగ్ చేయడం అనేమిటి? ఇది మంచి పద్ధతి కాదు కేసీఆర్ గారు. ఏమిటి ఇది? ఈ ఆలోచన చాలా తప్పు. వాళ్ళు ఎవరు ఎక్కువ రోజులు ఉండరు, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న మా పార్టీ. నీది అక్కడ ఒకటే కుటుంబ పాలన, అది నువ్వు ఒక్కనివే లీడరు. మా వాళ్ళు ఉంటారే 4 రోజులు, 5వ రోజు పోయిన అమ్మ ఇది ఎక్కడ పంచాయతీ అది మళ్ళీ వస్తారు రా బాబు. వాళ్ళు ఎవడు ఉండడు నాకు తెలుసు. 4 రోజులు కొత్త మొన్న కూడా పోయిందంట. పోయిన కలిసిన రోజు మాత్రం వెల్కమ్ బాగున్నది. 2వ దినం పోతే అన్నాడు, రే ఇది కాంగ్రెస్ పార్టీ కాదురా, ఇది కేసీఆర్ పార్టీ, లోపలికి ఎందుకు వచ్చినామని అడిగినరట. కనుక మా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు, నువ్వు ఏదన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ పూర్తి చేయి, అంతే ఉంటుంది. కానీ చిన్న చిన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా నీ ఆధిపత్యం, నీ ప్రపంచ ఎందుకు నాకు అర్థం కాదు. ఏం సాధించాలని? ముఖ్యమంత్రి నువ్వేరా బాబు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఒక 2 సీట్లు వేరేలోకి వచ్చినా నీ ముఖ్యమంత్రి పదవి పోదు. ఇదే అహంకారంతో చాలామంది అనుకున్నారు. నరేంద్ర మోడీని చూశారా మీరు? నరేంద్ర మోడీ ఆయగా అచ్చే దిన ఆయగా. ఏమైంది? ఢిల్లీ ఎన్నికలు పోయినాయా? బీహార్ పోయిందా? గుజరాత్ టైప్ గవర్నమెంట్ అన్నావు, గుజరాత్కు దేక్కే ఓడదాలు అన్నావు. ఇక్కడ కూడా 31 జిల్లాలలో 23 జిల్లాలు మేము గెలిచినాం. పంచాయతీలో 56 మున్సిపాలిటీ ఉంటే 42 గెలిచినాం. ఈ విధంగా ఎవరిని పర్మనెంట్ ఉండదు. ఎందుకు పోతున్నారా బాబు? నాకు అర్థమైతే ఏమి ఇస్తారా బాబు? చూడండి, ఇక దానికి నేను ఏం చెప్పాలి, నేను మీటింగ్లో చెప్తా. కానీ మా నాయన అన్నాడు, మా నాయన పోలీసులు ఉండే అప్పుడు, నిజాం సర్కార్ పోలీసు అని ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఫ్యామిలీ హిస్టరీ చూసేది. వీడు ఎప్పుడన్నా రాత్రి పూట దొంగతనం చేసేదా, వీడు బస్సులు ఎక్కి ప్యాకెట్ కొట్టేదా, ఈయన ఖాందాన్ ఏందని చూసేది. మా వాళ్ళు అది కూడా చూస్తలేరు. అది ఇప్పుడు నిదర్శనమైంది. ఏంది? పోలీసు ఉద్యోగం కూడా ఎంక్వైరీ చేసి ఇచ్చేది, కానీ మా వాళ్ళు క్యాండిడేట్ పెట్టేటప్పుడు కూడా ఎంక్వైరీ చేయలేదు అనేది ఇప్పుడు నువ్వు అన్నమాట కరెక్ట్ అనిపిస్తుంది. కేసీఆర్ గారు మైండ్లో పెట్టుకోండి. మీరు ఫ్రెండ్లీ అంటున్నారు, బయట ఫ్రెండ్లీ, లోపలికి పోయినాక నో ఫ్రెండ్లీ. ఇన్సైడ్ పోతే ఇక వాళ్ళ భాష వాళ్ళ తీరు చూస్తే మహాప్రభు ఊకేనా ఎందుకు వస్తారా అనిపిస్తుంది. మరి హనుమంతరావు గారిని ఎవరు దుర్భాషలు ఆడినో నాకు తెలియదు, కానీ ఈ మధ్య పోలీసు చాలా చేంజ్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నారు.